అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పదలసిందంటే, మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే కుజగ్రహం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనం అనుకుంటే, కుజగ్రహానికి మినిస్టర్ ఎవరయ్యా అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. వీళ్ళు గొప్ప సైనికులు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంట్లు, కర్షకులు, కష్టపడతారు, రిలేషన్షిప్కి బాగా విలువ ఇస్తారు, అలాగే రక్త సంబంధాలకి విలువ ఎక్కువ ఇస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో నేను చివరిలో చెప్తాను. ఈ వారమంతా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా అచీవ్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారని బాగా చెప్పాలి. ధనస్థానం చాలా బాగుంది, కుటుంబ స్థానం చాలా బాగుంది. అసలు ఈ సూర్యుడి యొక్క మార్పు వల్ల పిల్లల యొక్క పై చదువుల కోసం చేసే విదేశీయానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మేషరాశి వాళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే బంధువులతో రిలేషన్షిప్ తక్కువగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరటం, ఆ పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆ అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అలాగే తండ్రి లేదా పెద్దల సహాయ సహకారాలు బాగా అందుతాయి. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తారు. ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు అండగా ఉంటాయన్నమాట. వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, అలాగే కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం అంతా చాలా బాగుందన్నమాట. మరి ఈ వారంలో ఖర్చులు కానీ చూసుకుంటే అధికంగా ఉండే అవకాశాలు, శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళ గురించి నేను చెప్పాను కదండి. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని చాలామంది నమ్ముతారు. అలాగే ఇదే మంగళ కుజగ్రహానికి అధిపతి నరసింహస్వామిగా కూడా కొందరు తీసుకుంటారు. అది కొందరు పార్ట్ ఆఫ్ ఇండియాలో నరసింహస్వామిని మంగళవారం నాడు చాలా ప్రత్యేక పూజలతో పూజిస్తారన్నమాట. అలాగే రుణ విమోచక అంగారక మంత్రం అని చెప్పేసి ఒక మంత్రం ఉంది. లలితా సహస్రనామం అనే బుక్ అని ఈ మధ్య అన్ని మంత్రాలు అందులో ఉంటాయన్నమాట. ఆ బుక్లో ఈ మంత్రం కూడా ఉంది. ఈ రుణ విమోచక అంగారక మంత్రాన్ని మేషరాశి వాళ్ళే కాదు అందరూ చదవచ్చు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఇది ఎంతో పెద్ద అదృష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా నరసింహస్వామి యొక్క రుణ విమోచక నరసింహస్వామి మంత్రం కూడా ఈ మధ్య చిలుకూరి బాలాజీ గుళ్ళో
పంతులు గారు అద్భుతంగా ఆవిష్కరించారన్నమాట. అది కూడా మీరు చదవటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు మీకు జరుగుతున్నాయి. అలాగే మీకు తెలిసినటువంటి కుజ మంత్రాలు, మామూలుగా నవగ్రహ మంత్రాల్లో కుజ మంత్రం కానీ ఏదైనా సరే సంఖ్య 7 అన్నమాట. ఆ విధంగా చదివితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో, కుజగ్రహం యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉంటారు. మేషరాశి వాళ్ళ గురించి మనం ఎంతగా స్టడీ చేశామంటే, ముఖ్యంగా ఈ రాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 4 పాదాల్లో, అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 4 పాదాలు, కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఇందులో ఉంటారన్నమాట. మరి అశ్విని నక్షత్రం అధిపతి కేతు, అంటే వీళ్ళందరూ కేతు మహాదశలో ముందు పుడతారన్నమాట. కేతు దశ తర్వాత వీళ్ళకి వెంటనే శుక్ర మహాదశ, అంటే వీళ్ళ మొత్తం టీనేజ్ అంతా కూడా అద్భుతంగా శుక్ర మహాదశలో అద్భుతంగా గడిచిపోతుందన్నమాట. దాదాపు 22-23 ఏళ్ళు, ఎందుకంటే శుక్ర మహాదశ 20 ఏళ్ళు ఉంటుందన్నమాట. కేతు దశ 7 ఏళ్ళే ఉంటుంది. తరువాత ఎవరైతే భరణి నక్షత్రంలో పుడతారో మేషరాశిలో వాళ్ళకి 20 సంవత్సరాల శుక్ర మహాదశలో వాళ్ళు పుడతారు. పాదాలని బట్టి 15, 12, 10 అలాంటివి కూడా బ్యాలెన్స్ ఉంటాయి. ముఖ్యంగా కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశలో పుడతారన్నమాట. సూర్య మహాదశ అయిపోయిన తర్వాత వాళ్ళకి చంద్ర దశ, మంగళ దశ, రాహు దశ అనేది వస్తుంది. చాలా చిన్న వయసులోనే రాహు దశ రావడం కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే రాహు మహాదశ అనేక ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా అసలు ఏ నక్షత్రంలో పుట్టారు, ఎన్నో పాదంలో పుట్టారు, ఏ బ్యాలెన్స్ దశలో పుట్టారు, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది కూడా మనం చాలా క్లియర్గా మీకు జాతకంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మేషరాశి వాళ్ళు మీ జాతకం, మీరు పుట్టిన తారీఖు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీకు ఏ దశలో మీరు పుట్టారు, ఆ దశకి శాంతులు ఏమన్నా ఉన్నాయా, అలాగే ఆ దశ ఎన్ని రోజులు ఉండి పుట్టినప్పుడు తర్వాత ఏ దశలోకి వచ్చారు, ఆ దశ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏ దశలో మీకు దశ తిరుగుతుంది, అద్భుతంగా ఎప్పుడు కలిసి వస్తుందనే విషయాలన్నీ కూడా మేషరాశి వాళ్ళతో నేను తప్పకుండా మాట్లాడతాను. దయచేసి మీరు నన్ను కాల్ చేయండి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.